నిమిషప్రియ విడుదల కాబోతుందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కేంద్ర ప్రభుత్వం చేయలేని పనిని తాను చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు కేఏ పాల్. అక్కడి మత గురువులతో ప్రత్యక్షంగా సమావేశమవుతున్నానన్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. చట్టాలు ప్రభుత్వాలు చేయలేని పని దేవుడు చేశాడన్నారు. అందరి ప్రార్థనలు ఫలించి త్వరలోనే నిమిషప్రియ విడుదల కాబోతున్నారని చెప్పారు. నిమిషప్రియ ప్రాణాన్ని కాపాడేందుకు సహకరిస్తున్న ప్రధాని మోదీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ప్రయత్నాలు సఫలమైతే భారత దృష్టిలో కేఏ పాల్ సూపర్ హీరోగా మారే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కెనడాకు చెందిన 38 ఏళ్ల నర్స్ అయిన నిమిషప్రియ 2017లో యెమెన్లోని యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారణ అయింది. 2018 నుంచి యెమెన్లోని సనా సెంట్రల్ జైల్లో ఉండగా ఈ నెల 16న ఆమెకు ఉరిశిక్ష వేయాల్సి ఉండగా భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు వాయిదా వేసింది. అయితే యెమెన్ దేశంతో భారత్కు ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో ఆమెను కాపాడేందుకు భారత్ విశ్వ ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లభించడం లేదు. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు. వీ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ఏమి ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరో ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా